शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రమవుతుంది. అంటే సూర్యుడు మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రవి గోచారము అంటే సూర్య భగవానుడు 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్యకాలంలో మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల లోపల కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ఉద్రేకంలోకి వెళ్ళకపోవడము, కోపతాపాలకు దూరంగా ఉండడము, మధ్యవర్తిత్వము వహించకుండా ఉండడము, ఇలాంటి కొన్ని స్టెప్స్ మీరు తీసుకోవడము చాలా అవసరం. ఈ సమయం లోపల ఆరోగ్యంపై ప్రత్యేకంగా మీరు శ్రద్ధ వహించాలి. అష్టమ స్థానము కొన్ని ఊహించనివి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, శారీరక మానసిక ఇబ్బందులు కానీ కొంత ముందుకు వస్తాయి. అయితే ఉద్యోగస్తులకు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ఉద్యోగం లోపల ఉద్యోగం స్థిరంగానే ఉన్నప్పటికీ అదనపు బాధ్యతలను చేపట్టడము, మీకు అప్పజెప్పడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్సు, డిస్ట్రిబ్యూటర్సు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని ఆలస్యంగా పూర్తయ్యేటువంటి అవకాశము ఉంది. కొంత డిస్ప్యూట్స్ కూడాను మధ్య గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా అధికారులతో కొన్ని అపార్థాలు, అంటే ఉద్యోగస్తులతో లేదా తోటి ఉద్యోగస్తులతో అధికారులతో విభేదాలు, అభిప్రాయ భేదాలు, వాళ్ళు చెప్పినట్టుగా మీరు చేసినప్పటికీ మీ పని మూలకంగా వాళ్ళు సంతృప్తి చెందకపోవడం అనేటువంటిది ఈ సమయంలో కనబడుతుంది. కాబట్టి కొంత అనుకూలంగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. వ్యాపారస్తులు రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఫోర్స్డ్గా కొన్ని చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కుటుంబం లోపల కూడాను చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కాబట్టి మీరు డీప్ డిస్కషన్లోకి వెళ్ళకండి. వీటన్నిటిని కూడాను అధిగమించడానికి
ఒకే ఒక మార్గం ఏంటంటే మనము మౌనంగా ఉండడము, లేదా ఈ సమయం లోపల ఏకాగ్రతతో పనులు చేయడము. కోపాలకు, తాపాలకు, ఉద్రేకాలకు ఇలాంటివి చూపకుండా పనిపైన మట్టుకు మనము శ్రద్ధ వహించినట్టయితే కొంతవరకు దూరం అవుతుంది. వాహనముల మూలకంగా జాగ్రత్తలు. ఇకపోతే కొత్త పనులను మట్టుకు వాయిదా వేసుకోండి, కొత్తవి ప్రారంభించకండి ఈ సమయం లోపల. ఈ విధంగా సూర్య భగవానుడి యొక్క సంచారము అష్టమ స్థానంలో జరుగుతుంది గనక కొంత ప్రతికూలత ఎక్కువగా గోచరిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకున్నట్టయితే కొన్ని ప్రతికూల ఫలితాలను మీరు అధిగమించే అవకాశం ఉంటుంది. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వర్గు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ, ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.